బండి భగీరథ ఇష్యూ రాష్ట్రంలో స్టిల్ కంటిన్యూ అవుతా ఉన్నది. ఆయన గురించి చర్చ జరుగుతూ ఉన్నది. దాదాపు 9 రోజుల పాటు తప్పించుకొని పోయిన ఆయన లాస్ట్‌కు గత శనివారం రోజున దొరికిండు. అరెస్ట్ చేసిర్రు. ఆ రోజు అర్ధరాత్రి జైలుకి పంపించేసిర్రు. సో, పంపించిన తర్వాత ఆదివారం రోజున ఆయన డే 1 అన్నట్టు. శనివారం రాత్రి జైలుకు పోయిండు. ఆదివారం ఆయనకు జైలులో మొదటి రోజు. సో, మరి ఆయన మొదటి రోజు జైల్‌లో ఎట్లా గడిపిర్రని చెప్పి మీడియాకు క్యూరియాసిటీ ఎక్కువైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి. రైతులు రోడ్ల మీదకొచ్చినా పట్టది. ఇంకా వేరే వేరే సమస్యలవి పట్టాయి వాళ్ళకు. కానీ పాపం బండి సంజయ్ కొడుకు జైలుకు లేక లేక జైలుకు పోయిండు. పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో అనే ఒక బాధ వాళ్ళకి కలిగింది. ఇట్లాంటి బాధలు ఎవరికి కలుగుతాయి సాధారణంగా? మీరు అనుకుంటున్నటువంటి అదే ఆంధ్రజ్యోతికి కలిగింది. ఎందుకంటే అన్నిటికి సంబంధించిన బాధలు ఇంటర్నల్‌గా జరిగే విషయాలన్నీ వాళ్ళకే తెలుస్తాయి. ఆయన బాత్రూమ్‌లల్ల గోడ సాటుకి మైకులు, కెమెరాలు పెట్టి వస్తాడు కదా! సో, ఆయనకు తెలుస్తాయి. తెలుస్తాయి కాబట్టి పాపం బండి భగీరథ్ మరి మొదటి రోజు జైల్‌లో ఏం చేసిండు అనేది ప్రపంచానికి చెప్పాలనుకోని ఇవాళ ఫ్రంట్ పేజ్‌లో ఒక మెయిన్ వార్త రాసిండు ఆయన గురించి. బాధితురాలు కేసు పెట్టినప్పుడు రాలేదు. నిందితుడు తప్పించుకుపోయినప్పుడు ఫ్రంట్ పేజ్‌లో వార్త రాలేదు. అరెస్ట్ అయ్యే రోజు దాకా కూడా వార్త ఫ్రంట్ పేజ్‌కి రాలేదు. సో, అరెస్ట్ అనే ఒక వార్త వచ్చింది. దాని తర్వాత పాపం ఈ జైల్‌లో పరిస్థితి ఎట్లా ఉందనేది వార్త వచ్చింది. సో, ఎందుకు మరే దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే చెప్తా మీకు. అందులో వార్త చదివి వినిపిస్తా మీకు. వినిపించిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. అందులో వాళ్ళు రాసింది ఏంది అంటే టైటిలు సాధారణ ఖైదీలతోనే భగీరథ్. అయ్యో పాపం! ఎంత పని అయిపోయింది చూడుర్రి. సాధారణ ఖైదీలతోనే భగీరథ్‌ను పెట్టిర్రు. ఇంకొకటి విచారణ ఖైదీలు ఉండే బ్యారకు కేటాయింపు. ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు. మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ. పాలు బ్రెడ్‌తో సరిపెట్టుకున్న తీరు. అది 5 స్టార్ హోటల్ అట పాపం సరిపెట్టుకున్నాడు. ఆదివారం కావడంతో ములాఖత్‌లోనూ ఎవరికి కలవడానికి రాలేదట. ఇక మిగతా కేసు విచారణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి ఇందులో. అంటే దీని గురించి నేను ఎందుకు చెప్పినా అంటే, ఒక అంశాన్ని ఎంత ఐసోలేట్ చేయడానికి, ఒక అంశాన్ని అంటే ఒక నిందితుడిని కూడా బాధితుడు అని చెప్పి చూయించడానికి ఈ పచ్చ మీడియా ఎట్లా ప్రయత్నిస్తానడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి. ఈ ఆంధ్రజ్యోతి పేపరు ఎంత ఇష్యూని ఐసోలేట్ చేసింది అంటే, సాధారణ ఖైదీలతోటే భగీరథ్ ఉన్నాడు. భగీరథ్ ఏమన్నా ఎంపీయా, ఎమ్మెల్యేనా, కేంద్ర మంత్రియా, లేకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రా, లేకుంటే దేశానికి ప్రధానమంత్రా? కాదు కదా! ఒక కేంద్ర మంత్రి కొడుకు అంతే, సాధారణమైనటువంటి మనిషి. సో, సాధారణమైనటువంటి మనిషిని సాధారణ ఖైదీలతోటి ఉంచకుంటే స్పెషల్‌గా వీఐపీ బ్యారక్ కేటాయించి పెట్టరు కదా! మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అరెస్ట్ అయితేనే బ్యారక్‌లు ఇస్తలేరు. అంటే సెపరేట్ గదులు ఇస్తలేరు. ఈయనకి ఎట్లా ఇస్తారు? సెపరేట్ గది ఇయ్యరు కదా! సాధారణ ఖైదీలతోటే ఉండాలి. సో, ఈ సాధారణ ఖైదీలతోటి ఉండడం అనేది కూడా మిస్టేక్ ఇక్కడ. సాధారణ ఖైదీలతోటి ఉంచడం కూడా తప్పు. ఆయన పోక్సో కేసులో నిందితుడు. సాధారణమైన ఏదో జేబు కొట్టి పోలేదు, ఇంకేదో సాధారణమైన కేసులలో పోలేదు. చిన్న చిన్న కేసులలో పోలే ఆయన. ఒక పోక్సో కేసులో చాలా తీవ్రమైన నేరం చేసినటువంటి దాంట్లో ఆయన జైలుకు పోయాడు. పోయినప్పుడు ఎక్కడ పెట్టాలి ఆయనని? అదే పోక్సో నిందితులను, కరడుగట్టిన నేరస్తులు ఉండే వాటిల్లోనే ఈయనను పెట్టాలి. సాధారణ ఖైదీలతోటి వీళ్ళతోటి ఎక్కువ కలవకుండా వీళ్ళని సపరేట్‌గా పెడతారు. ఎందుకంటే ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈయన చేసింది తీవ్రమైన నేరం ఒకటి. ఇంకొకటి ఇట్లాంటి నేరం చేసి పోయిండు కాబట్టి అక్కడ ఉండే తోటి ఖైదీలు దాడులు చేసే అవకాశం ఉంటది. తోటి ఖైదీలు ఇట్లాంటి నువ్వు తప్పు చేసి వచ్చినావు, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినావు అని చెప్పేసి అక్కడ లోపల ఉన్న వాళ్ళు కొంత అగ్రెసివ్ అయ్యి దాడి చేసే అవకాశం ఉంటది కాబట్టి వీళ్ళకి పోక్సో కేసులు, ఇట్లాంటి కొన్ని తీవ్రమైన నేరాలు, లైంగిక దాడుల కేసుల నిందితులకి కొన్ని సెపరేట్ బ్యారక్‌లు పెడతారంట. సో, అట్లా పెట్టి వీళ్ళని వేరు చేసేసి ఎట్లాంటి ప్రమాదం జరగకుండా పెడతారు. కానీ ఇక్కడ ఏం రాసిండు వీడు? సాధారణ ఖైదీలతోటే ఉన్నాడు. విచారణ ఖైదీలు ఉండే బ్యారక్‌లోనే ఉన్నాడు. అంటే ఎక్కడనో ఇన్‌ఫ్లుయెన్స్ అనేది కంటిన్యూ అయితా ఉన్నట్టుగా కొడతా ఉన్నది. నిందితుడికి తరపున ఇన్‌ఫ్లుయెన్స్ ఇంకా జైలు లోపల కూడా జరుగుతుందేమో అన్న అనుమానం వచ్చేలాగా రాసిండు వీడు. వాస్తవానికి వీడి ఉద్దేశం, రాసిన ఉద్దేశం ఏంది అంటే సింపథైజ్ చేస్తూ రాసిండు. సింపథైజ్ ఎట్లా అంటే సాధారణ ఖైదీలతోటే ఉన్నాడు పాపం, ఇంత పెద్ద మనిషి పోయి సాధారణ ఖైదీలతోటి ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం. అట్లనే ప్రత్యేక సౌకర్యాలు ఏవీ లేవంట. ప్రత్యేక సౌకర్యాలు ఇయ్యరు. ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఇంకొకటి కాదు. ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలంటే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఆ కోర్టు అంత సాధారణంగా ఆర్డర్స్ ఇయ్యదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యదు. సో, కానీ ఇక్కడ ప్రత్యేక సౌకర్యాలు ఏవీ లేవు. అంటే ఇక్కడ కూడా ఇంకొకసారి అయ్యో పాపం బిడ్డడు బాగా బాధపడుతుండు, ఇబ్బంది పడుతుండు, లోపల స్పెషల్ ఫెసిలిటీస్ ఏం లేవు అని. ఎందుకంటే రోజు కోట్ల రూపాయల విలువైన కార్లలో తిరిగి, 5 స్టార్ హోటళ్ళలో తిరిగి, ఫామ్ హౌస్‌లలో తిరిగినోడు కదా! పాపం అక్కడ ఇబ్బంది అవుతుందని. అందుకనే ప్రత్యేక సౌకర్యాలు లేవు అని చెప్పి ఇంకొకసారి అయ్యో పాపం అన్నాడు. అదైపోయింది. మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ. మాంసాహార భోజనం పెడతానంటే వద్దన్నాడట పాపం. ఎంత మాంసాహారం పెడితే ఎవరైనా అరే మటన్ నీస్ అంటే
చెవు కోసుకుంటారు అందరు. కానీ పాపం ఇక్కడైనా నీసు వద్దన్నాడంట. ఇంకొకసారి అయ్యో పాపం అన్నారు పాపం ఆంధ్రజ్యోతుడు. ఇంకొకటి పాలు బ్రెడ్ తోటి సరిపెట్టుకున్నాడట. ఈ పాలు బ్రెడ్ ముచ్చట అసలు లోపల జైల్లో ఎట్లా ఉంటదనేది నేను చూస్తున్నా పొద్దుటి నుంచి. ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారో చేస్తారో అని చూస్తున్నా. ఈ లోపలనే సోషల్ మీడియాలో ఆల్రెడీ, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు చాలామంది ఆల్రెడీ పోయొచ్చిర్రు కదా, జైలుకి పోయొచ్చిర్రు. ప్రభుత్వంకి సోషల్ మీడియా కేసులలో పెడితే పోయొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో రాసిర్రు అసలు లోపల ఎట్లా ఉంటుంది అని చెప్పి. అందులో కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. లోపల ఎట్లా ఉంటుంది పరిస్థితి అనేది రాసిర్రు వాళ్ళు సోషల్ మీడియాలో. ఏం చెప్తున్నారు, ఇట్లా పాలు బ్రెడ్ ఇవి కావాలంటే డైరెక్ట్ రావు, డైరెక్ట్ ఖైదీలకు ఇవ్వరు. మరి ఎట్లా వస్తాయి? అక్కడ క్యాంటీన్ ఉంటుందంట లోపల. ఆ క్యాంటీన్లో కొనుక్కోవాలంటే మరి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండయిగా. లోపల జైల్లో నిందితుల దగ్గర డబ్బులు ఉండనివ్వరు కదా. మరి ఎట్లా ఖైదీల దగ్గర డబ్బులు ఉండనప్పుడు ఎట్లా కొనుక్కుంటారంటే వాటికి బయట డబ్బులు కట్టాలంట. ఎవరైతే ఈ ఖైదీల తరపు బంధువులు ఉంటారో వాళ్ళు బయట జైలు సిబ్బందికి డబ్బులు కడితే వాళ్ళు కొన్ని టోకెన్లు ఇష్యూ చేస్తారంట లోపల, జైలు లోపల. ఆ టోకెన్లు ఇచ్చి అక్కడ ఖైదీలు ఆ క్యాంటీన్లో పాలు కానీ బ్రెడ్ కానీ ఇంకా కొన్ని బేకరీ ఐటమ్స్ అవి ఉంటాయంట. మనం ముందు రోజు చెప్తే బిర్యానీలు అవి కూడా వస్తాయంట. సో ఇవన్నీ టోకెన్స్ సిస్టమ్ ద్వారా వస్తాయి. అయితే మరి టోకెన్స్ ఎప్పుడు ఇష్యూ అవుతాయి? టోకెన్స్ ఇష్యూ కావాలంటే వర్కింగ్ డేలు ఉండాలి. ఎందుకంటే ఈయన జైలుకు పోయింది శనివారం రాత్రి. సో అప్పటికే అర్ధరాత్రి తర్వాత పోయింది కాబట్టి అప్పుడు పెద్దగా ఎవరు ఈ ప్రాసెస్ చేసడానికి ఎవరు సిబ్బంది ఉండరు. ఎందుకంటే ఈయన ఎంట్రీ అవ్వాలి, అవన్నీ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటుందంట పెద్దగా దానికి. అందరినీ పిలిచి మాట్లాడి ఒక్కొక్కరిని ఖైదీలందరినీ, అంటే ఒక రోజు వచ్చిన ఖైదీలందరినీ నిలబెట్టి అక్కడ ఒక ఇంటర్వ్యూ లాగా చేసి వాళ్ళందరినీ సపరేట్ బ్యారెక్లకు పంపుతారంట, సపరేట్ చేసి. సో అట్లాంటప్పుడు ఈయన పోయింది శనివారం రాత్రి, శనివారం అర్ధరాత్రి తర్వాత ఈయన జైలుకు పోయిండు. పోతే ఆదివారం రోజు అయిన కూపన్లు ఎట్లా ఇష్యూ అవుతాయి? మామూలుగా తిండి తినాలంటే అందరు ఖైదీలు పెట్టిన తిండే తినాలి. కూపన్లు ఇష్యూ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. దట్టు ఆ రోజు సండే రోజు ఈయనకు ఎవరు కూపన్లు ఇచ్చారు మరి? అంటే స్పెషల్గా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమైనా సపరేట్గా కూపన్లు ఇచ్చారా పాలు బ్రెడ్ కోసం? రెగ్యులర్ ఖైదీలకైతే అసలే ఇయ్యారంట, పాలు బ్రెడ్ ఇచ్చే పరిస్థితే ఉండదని చెప్తున్నారు వాళ్ళు, ఆల్రెడీ పోయి వచ్చిన వాళ్ళు. మరి ఈయనకి ఎట్లా వచ్చినాయి పాలు బ్రెడ్? అంటే ఏదో మళ్ళీ అక్కడ కూడా జరుగుతుంది ఏదో. అర్ధరాత్రి పోయిన ఆయన సండే రోజు కూపన్ల చేతికి వస్తే ఈయన పాలు బ్రెడ్ తింటాడు. అంటే ఎట్లా ఈ కేసుని సింపథైజ్గా తీసుకుపోదాం, పాపం ఈయన బాధపడుతుండు, ఇబ్బంది పడుతుండు అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని ఒక ఆతృతతోటి పాపం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అందులో ఉన్నటువంటి ల్యాబ్సెస్ని, అక్కడ జరుగుతున్నటువంటి మ్యానిపులేషన్ అంతా కూడా బయట పెట్టేసిండు. ఏ స్థాయిలో కేసు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నది, ఏ స్థాయిలో హోంశాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏ స్థాయిలో ఆ శాఖ అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే రాసుకొచ్చిండు మొత్తం. సాధారణ ఖైదీలతోటే ఉంచిరన్నాడు. సాధారణ ఖైదీలతో ఎట్లా ఉంచుతారు? ఉంచొద్దు. తీవ్రమైన నేరం కాబట్టి అండ్లకు పంపాలి, ఆ సపరేట్ బ్యారక్ అండ్లకు పంపాలి. ఎందుకంటే బయట ఉంటే బయట దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అండ్లకు పంపాలి. కాబట్టి అండ్లకు పంపలేదు అంటే అక్కడ ఏదో జరుగుతుందని చెప్పారు. అంటే ఇక్కడ సింపతి గెయిన్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇది కూడా బ్యాక్ ఫైర్ అయింది. ఇంకొకటి మాంసాహారం వద్దన్నాడు అన్నాడు. సరే సండే రోజు కాబట్టి మాంసాహారం పెట్టిరేమో, ఈయన వద్దన్నాడు, సరే అది వదిలేద్దాం. పాలు బ్రెడ్ తోటి సరిపెట్టుకున్నాడు. మరి టోకెన్లు ఎట్లా వచ్చినాయి? అంటే పాపం పాలు బ్రెడ్డే తిని ఉన్నాడు అని చెప్పి వీడు సింపథైజ్ చేసి చూపెడదాం అనుకున్నాడు, కానీ అసలు అవి ఎట్లా వచ్చినాయి? సో అంటే ఈ కేసులో స్టార్టింగ్ నుంచి అనేక అనుమానాలు, అనేక కన్ఫ్యూజన్లు, గందరగోళాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆ కన్ఫ్యూజన్ ఇంకింత పెంచిండు వీడు. జైల్లోకి పోయిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ ఇంకా పెంచిండు. సో ఇది ఒకటే కాదు, ఇంకా అసలు ఈ అంశంలో, ఈ బండి భగీరథ అంశంలో ఇంకొక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అసలు జైలుకు పోయింది బండి భగీరథేనా కాదా? బండి భగీరథ అయితే ఫేస్ ఎందుకు చూపించలేదు? ఆయన కారు దిగి పోలీసుల కారు ఎక్కేటప్పుడు మొత్తం నిండా ప్యాక్ అయి ఉన్నాడు, ఫేస్ కనిపిస్తలేదు. కోర్టుకు పోయినప్పుడు సేమ్, అక్కడ నుంచి జైలుకు పోయినప్పుడు సేమ్, ప్రతి చోట ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్నాడు, ఎక్కడ కూడా ముఖం కనిపించలేదు. మరి ఆయననేనా వేరే ఆయనని పంపించిరా జైలుకి? సో అసలు జైల్లో ఉన్నాడు ఆ మనిషేనా కాదా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందరిది అదే అనుమానం. నిజంగా ఆయన అయి ఉంటే ఆయన ఫేస్ చూపించాలి కదా. ఆయన అయి ఉంటే పోలీసులు ఆయన ప్రెస్ నోట్ ఇచ్చినప్పుడు ఆ ప్రెస్ నోట్లో ఆయన ఫోటో ఉండాలి కదా. అందరి గతంలో ఇచ్చినప్పుడు ఈయన ఫోటో ఎందుకు ఇవ్వలేదు? అసలు లోపలన్న వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. మళ్ళీ ఇప్పటిదాకా ఈ ప్రివిలేజెస్, ఈ స్పెషల్ ప్రివిలేజెస్ ఎట్లా జరుగుతున్నాయి అనేది ఒక చర్చ అయితే, అసలు ఆ వ్యక్తినా కాదన్నది ఇంకో చర్చ. దాని మీద మరి పోలీసులన్నా ఇలాంటి కేసులు అయినప్పుడు పోలీసు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, ఇది సంగతి, నిందితుడు ఈయన అరెస్ట్ చేసినామని చెప్పి చూపిస్తారు మీడియా ముంగట. ఒక ప్రెస్ నోట్ ఇచ్చి ఆ ప్రెస్ నోట్లో నిందితుడి ఫోటో ఇట్లా పలకాలు పెట్టి తీస్తారు కదా సినిమాల్లో, అట్లా పెట్టేసి ఫోటోలు తీసి బయటికి వదలాలి. మరి కేసులో ఏదీ లేదు ఇప్పటి వరకు. నిందితుడు స్టేషన్కి వచ్చినప్పుడు, కోర్టుకు పోయినప్పుడు కంప్లీట్గా ముఖం కూడా కనబడకుండా కేవలం కళ్ళు ఇంతే కనబడతట్టుగా మొత్తం క్లోజ్ చేసుకొని వచ్చిండు. ఆ పర్సనాలిటీ అవన్నీ కూడా
ఆయనకు సరిపోల్తలేవు అని చెప్పి సోషల్ మీడియాలో ఒకటే గగ్గోలు పెడతా ఉన్నారు అందరూ. ఆయన ఒరిజినల్ ఫోటోలు అన్నీ కూడా బయట ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. సో ఆ ఫోటోలకి ఇక్కడ వచ్చినటువంటి కటౌట్కి ఆ కటౌట్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. సో ఈ కటౌట్ ఆ కటౌట్ అయినా కాదా, లేకుంటే వేరే డమ్మీ కటౌట్ని తెచ్చి పెట్టిర్రా? సినిమాల్లో డూప్లను తీసుకొచ్చి పెడతారు కదా, ప్రభాస్ ఎంత పెద్ద కటౌట్ అయినా కూడా ఆయనకు కూడా డూప్లను పెట్టి చేయిస్తారు. సో ఇక్కడ కూడా అట్లానే ఇంకో కటౌట్ని తెచ్చి పెట్టిర్రా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. సో దాని మీద కూడా ప్రభుత్వం, పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో ఒకవైపు ఏమో సింపథైజ్ డ్రామా నడుస్తున్నది, ఇంకొక వైపు ఏమో ఈ కన్ఫ్యూజన్ నడుస్తున్నది. సో ఈ కేసు అంతా కూడా అసలు స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒక పెద్ద గందరగోళంగా మారింది. ఆ గందరగోళాన్ని, చేసిన తప్పును కూడా కప్పిపెట్టడానికి పచ్చ మీడియా ఇగో ఇట్లా సింపథైజ్ వార్తలు వేసుకుంటూ వస్తూ ఉన్నది. కాకపోతే ఆ సింపథైజ్ వార్తలు కూడా బ్యాక్ ఫైర్ అవుతున్నాయి అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు. థ్యాంక్ యూ.